జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ప్రభుత్వం ఈరోజు సుమారుగా 6,200 కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీజేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతిపెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మానవ ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేఎస్ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ చెల్లించినటువంటి నేపథ్యంలో మరి కేవలం ధరల నియంత్రణ దృష్టిలో పెట్టుకొని, ధరల సూచికని దృష్టిలో పెట్టుకొని పెంచేటువంటి రూపాయి విలువ పడిపోతే ఇచ్చేటువంటి డిఏని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని, రేపు పండగ నాటికి కనీసం 2 డిఏలైనా, అంటే పాత సంవత్సరం డిఏలైనా చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకుంటున్నాం. ఉద్యోగులు చాలా ఆశతో ఉన్నారు. ఇదేదో కొత్తగా పెంచేది కాదు, డిఏలంటే ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటిది డిఏ కాబట్టి దయచేసి మా డిఏ మాకు చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రాగానే మరి కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమించలేదనేటువంటి ఒక బాధని ప్రతి ఉద్యోగి కూడా చర్చించుకుంటున్నారు. ఇది లక్షలాది మంది ఉద్యోగుల్లో చర్చ అయిపోయింది. కాబట్టి దయచేసి మరి ఇంత సానుకూలంగా ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఆర్సీ అంటే ఏందో చాలా స్పష్టంగా తెలుసు. 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషన్ ముందు నియమించండి. దయచేసి తక్షణమే, ఆలస్యం కాకుండా. ఇప్పటికే మరి 1-2 సార్లు ఫైల్ కూడా వచ్చేళ్ళిందని తెలిసింది. దయచేసి ఈ 2-3 రోజుల్లోనే పిఆర్సీ కమిషనర్ని ముందు నియమిస్తే ప్రక్రియ తర్వాత సంవత్సరం బట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ని పండగలోపు మా పాత 2 డిఏలు, కనీసం పాత 2024 సంవత్సరం డిఏలను చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి బకాయిలు చెల్లించలేదని ఆవేదన, అదేవిధంగా ఐఆర్ చెల్లిస్తామన్నారు, టీఆర్సీ కమిషన్లు వేస్తామన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేస్తా అన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారని, ఇలా రకరకాల ఆశలతో అన్ని సెక్టార్ల ఉద్యోగులు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రభుత్వం బకాయిల రూపంలో ఉన్నటువంటి చెల్లింపుల్లో 1,000 కోట్లు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన చెల్లింపుల్లో మాకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చినప్పుడు ఆ 1000 కోట్లు ఏ మూలకు చాలవే అనేటువంటి ఒక బాధ, ఆవేదన ఉండటంతో పాటుగా మా గురించి ఆలోచించట్లేదేమో అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రభుత్వం
సుమారుగా 6,200 కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రాధాన్యత క్రమంలో బకాయిలు చెల్లిస్తామని వార్త రావడంతో చాలా సంతోషాన్ని, ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆయన 2014-19లో గౌరవ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతని బాగా ఉండేది. 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆయన. అయితే ఆర్థిక పరంగా గత ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగులకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్తే ఆ ప్రభుత్వం పెట్టెళ్ళింది కదా, మరి ఇస్తారో లేదనేటువంటి ఆందోళన, అభద్రతా భావంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ 6,200 కోట్లు పైచిలుకు ఇప్పుడు మధ్యాహ్నం నుంచే మాకు అకౌంట్లో పడతాయని చెప్పి సమాచారం వచ్చింది. సో దీంతో లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం ఇవ్వకుండా వెళ్ళిపోయినా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఈరోజు కలగజేసినందుకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కంప్లీట్గా పెట్టిన బకాయిలు మొత్తం కూడా ఆ ప్రభుత్వ హయాంలో పెట్టిన 5 సంవత్సరాల్లో పెట్టిన బకాయిలేవి. తప్పకుండా మొత్తం ఒకేసారి మాకు చెల్లించమని బకాయిలు మేము కూడా దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అడగం. కానీ ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేవలం జీతభత్యాలు ప్రధానం కాబట్టి ఉద్యోగులకి అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ద్వారా కోరుకుంటూ, ప్రధానంగా ఈ చెల్లింపుల్లో కూడా రిటైర్ అయినటువంటి పెన్షనర్లని గమనంలో పెట్టుకొని పేమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ రోజున వారు బెనిఫిట్లు కూడా పొందకుండానే చనిపోయినటువంటి కేసులు మా దృష్టికి కొల్లలు వచ్చినాయి. భార్య లేదు, చచ్చిపోయింది, పిల్లలు లేరు, ఆయన కూడా చనిపోయాడు. అక్క చెల్లెళ్ళు వచ్చారు, బకాయిలు మాకు ఇస్తారా అని. చూడండి ఎంత దారుణమో. నా దగ్గరికి లిటరల్గా కేసెస్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, ఉన్నది అక్క చెల్లెలు, వాళ్ళు వేరే కుటుంబాలు 60 ఏళ్ళు, వాళ్ళకి ఖర్చు అంతా వాళ్ళు పెట్టారు 20 లక్షలకు హాస్పిటల్లో. ఎవరు చెల్లించాలి ప్రశ్న. ఇప్పుడు వంశవృక్షం తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది మేము. అంటే ఆ బకాయిలు కూడా పొందలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చే చెల్లింపుల్లో రిటైర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్లు, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్రధానంగా ఈ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతా ఉన్నాను. సార్, గతంలో